ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు కదా, ఫామ్ ల్యాండ్ ఎట్లా కట్టారు ఏంది దాని ప్రైస్తో సహా చెప్తా అని చెప్పి, ల్యాండ్ ఎంత ఉంది ఇట్లా వివరాలన్నీ చెప్తా. అయితే ఫస్ట్ మనకు అవుట్ సైడ్ మనకు అద్దులు ఉంటాయి కదా కడీలు, అవైతే తీసేయకండి. ఎందుకంటే ఒక అనుభవంతో చెప్తున్నా, పక్కన వాళ్ళు ఎక్కడో ఉంటారు, మనం ఎక్కడో ఉంటాము. సో మనకు అద్దాలు ఉంటాయి కదా, వాటి లోపలికే కట్టుకోవడం బెటర్. వాటికి ఆనించి మన అద్దాలు తొలగించకుండా వాటికి ఆనించి కట్టుకోండి. ఇదొక సలహా నేను ఇచ్చేదైతే. ఇంకా తర్వాత వచ్చేసి నేను చెప్పాను కదా గణేష్ సిమెంట్ ప్రోడక్ట్స్ అని చెప్పి, ఇది వర్క్ చాలా బాగా చేసిండు. తన దగ్గర వర్కర్స్ బాగా చాలామంది ఉన్నారు. చేసే పని స్ట్రాంగ్గా తను చెప్పిన విధంగా ఇంకా బెటర్గానే మనం మెచ్చేలాగా పనిచేసిండు. ఎవరైనా పోచంపల్లి సరౌండింగ్స్లో ఉంటే తనని అప్రోచ్ అవ్వండి. సేమ్ అటువైపు ఎంతైతే మేము వదిలేసినామో సేమ్ ఇట్లా కూడా ఇటువైపు మనకు కొద్దిగాతోనే ఏం అవ్వదు. కొంచెం ల్యాండ్ కాడ వచ్చేసి చిన్న చిన్న ఇంచుల కాన్నే గొడవపడి కొట్టుకొని వస్తుంటారు. అట్లా ఎప్పుడు కూడా అనుకోవద్దు. భూమాత అనుకుంటుంది నా కోసం ఇంత గొడవ పడుతున్నారు, నేను ఏడనే ఉంటా, వాళ్ళు ఉండరు, వాళ్ళు ఎక్కడెక్కడ పోతారు అని చెప్పి. సో కొంచెం వదిలేసుకొని చేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. ఇదైతే మీరు పాటిస్తారని అనుకుంటున్నా, ఎందుకంటే ఏ రిస్క్ లేకుండా ఆరామ్సే ఉండొచ్చు. ఇంకొకటి వచ్చేసి మనం ఇట్లా ఫామ్ ల్యాండ్ కట్టుకున్నప్పుడు స్ట్రైట్గా గోడ పెట్టకుండా, మామూలుగా నేను ఫస్ట్ స్ట్రైటే పెట్టేద్దాం అనుకున్నాను. అయితే మాకు తెలిసిన వచ్చింది, తను చెప్పాడు లేదు మేడం కొద్దిగా లోపల పెట్టుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి, మా పక్కన వెంచర్ అతను. అయితే చాలా సలహా మేర నేను ఇట్లా పెట్టుకున్నా. నిజంగా ఇట్లా పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది. కొంచెం లోపలికి మన వెహికల్ వచ్చినా కూడా ఇక్కడ ఆగుతుంది, వెహికల్ వచ్చినా కూడా ఇక్కడ ఆగుతుంది కాబట్టి కొంచెం మనం ఇట్లా. ఇంకోటి గేట్ దగ్గర వచ్చేసి స్ట్రాంగ్గా ఉండాలి. ప్లేస్ కడీలు ఉంటాయి కదా, మన కడీలు చాలా ఉంటాయి, ఇక్కడ ఉంటాయి మధ్య మధ్యలో. ఏమైనా తీగ చెట్లు అవి పెట్టినప్పుడు కట్టుకోవచ్చు అని చెప్పి వేరే వాళ్ళు ఎందుకో డబ్బులు కడిగినా కూడా మేము ఇవ్వాలి, మనకే అవసరం ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ కూడా అట్లనే వేయించిన. 2 feet 3 feet లోపల పెట్టి నేను చూపెట్టినా కదా, 2 feet లోపలికి పెట్టి 3 feet వెడల్పు మంచిగా మాలు ఓపించిన, కంకర మాలు ఓపించిన, గట్టిగా ఇట్లా ఓపించేసి ఇట్లా చేయించినాము. అయితే గేట్ కూడా మీరు చూస్తారు కదా, ఇది వచ్చేసి 50,000 వరకు. వాల్ చెప్పినా కదా, వాల్ వచ్చేసి 8 lakhs పడ్డది. మొత్తం కిందంతా వాళ్ళు పుడిపించేసి ఇవన్నీ కూడా వేసి 4-5 days అట్లా ఈ పిల్లర్స్కి క్యూరింగ్ చేసిరు వాళ్ళే. వాటర్ అవంతా కూడా మేము తెచ్చిచ్చినాము. అప్పుడు ఫస్ట్ బోర్ లేకుండే కదా, వాల్ పెట్టించేటప్పుడు 1800 ఒక ట్యాంక్, అట్లా 30 ట్యాంక్స్ వరకు పడ్డాయి వాటర్ మాత్రం. 1800 ఒక ట్యాంకరు, అట్లా ఒక 30 ట్యాంకర్లు పంపించినాము. ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉండాలి కదా క్యూరింగ్ కోసం అని చెప్పి. ఇది వచ్చేసి గేటు, దీనికి కూడా బాగానే ఒక 10 బస్తాల వరకు సిమెంట్ అయితే ఇచ్చలు విడిగా వాడేది కానీ. ఈ గేట్ వచ్చేసి మొత్తం ఇది ఎట్లా చేయించాము చూసారు కదా, ఇది మనకెంత 50,000 అన్నా, 50,000 వరకు అయింది ఈ గేట్ 50,000 అయింది. ఇది సపరేట్ చిన్నది, బయటికి లోపలికి ఇది సపరేట్ చిన్నది. ఇక్కడ ఒక చిన్న బెల్లం పెట్టించారు. ఎవరు వచ్చారని ఇక్కడ చూసుకొని తర్వాత గేట్ ఓపెన్ చేసినట్టు. ఇవన్నీ కూడా మా వాడి ప్లాన్సే. అట్లా మన గేట్ తీయకుండా ఫస్ట్ ఎక్కడ వచ్చారో చూసుకొని తర్వాత ఈ గేట్ తీసేలాగా పెట్టామన్నమాట. గేట్ 50,000 అయింది. ఇంకొచ్చేసి మీరు ల్యాండ్ అంతా ఇట్లా అడుగుతున్నారు కదా, చాలా మంది అడుగుతున్నారు. ల్యాండ్ అయితే 5,000 గజాలు 5,000 గజాల ల్యాండ్ మేము 3,000కు గజం పెట్టామన్నమాట. వెంచర్ పక్కనే వెంచర్ ఉంది కదా, 4 రోడ్లు తగిలే వెంచర్ ఉంది.
ఏంటంటే మా పిల్లలకి రాలే, వాళ్ళంతా తడిచినా కూడా నా మనవడు మనమరాలు. నేను మరీ డల్లు ఏది ఇట్లా లేకుండా. అయితే ఇంకా దాని ప్రైస్ ఎంత అనేది మీకు ఐడియా ఉంది కదా. మేము 3000 రూపాయలు గజానికి పెట్టినాం 2 years బ్యాక్. ఇప్పుడు వచ్చేసి లోపల అడిగితేనే 6 నుంచి 8,000 చెప్తున్నారు. ఈ రోడ్డుకైతే మొత్తం 10,000 గజం అంటున్నారు. ఇంకా మాది గజం 20,000కి పెట్టినా మేము ఇవ్వనుకోండి. అంటే మీకు ఒక ఐడియా కోసం ప్రైస్ చెప్తున్నాను అంతే. మేము చాలా ఇష్టపడి తీసుకున్నాం. అయితే ఇట్లా డ్రిప్స్ కూడా ఫిట్ చేసినాం చూడండి. నేను 3 days అయింది రాక. ఆ వర్షం పడ్డ రోజు వచ్చినాం, మళ్ళీ రాలే. అయితే మొత్తం 95 కొబ్బరి చెట్లు పెట్టించాం. మనకి వాల్కి వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 8 ఫీట్లు, 7 ఫీట్లు సరిపోతుంది. కొబ్బరి చెట్లు కదా, సరిపోతుంది. 7 ఫీట్లు ఇది పెట్టాము. ఈ నుంచి ఇక్కడికి 13 ఫీట్లు అనుకుంటా. తిరిగి అంత 13. అయితే కొబ్బరి చెట్లు అవుట్ సైడ్ లైన్ మొత్తం కొబ్బరి చెట్లు వేపించేసాం. 95 పట్టినాయి మొత్తం చుట్టూ. ఎందుకంటే మనం ఇక్కడ ఇల్లు కట్టుకుంటే ఆరోగ్యంతో పాటుగా, ఆహ్లాదంతో పాటుగా ఆదాయం కూడా రావాలి కదా. ఏ పని చేసినా కూడా మనము ఆదాయం కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి మాకు పంట వచ్చేసింది అనుకోండి, కొబ్బరి పంట, లోన్లు దిగుతాయి. మినిమం 5 lakhs వచ్చేస్తుంది, 5 to 10 lakhs. అంటే ప్రతిదీ చూసుకోవాలి. కొబ్బరి చెట్లు అయితే పెట్టేసి ఇవి అన్నీ కూడా హైబ్రిడ్ లాగా రకాలు. ఇవంతా కూడా మాదే ప్లాన్. అంటే ఎక్కడ ఎట్లా పెట్టాలి, రోడ్ ఎంత వదులుకోవాలి అంతా కూడా మాదే. నేను మా బాబు ప్లాన్ చేసి మా రాముడికి చెప్తాము. ఆయనకి నచ్చితే ఏమో ఓకే అంటాడు, లేదంటే కొంచెం సలహాలు ఇస్తాడు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. అయితే రోడ్ వచ్చేసి 30 feet రోడ్. ఇది 30 feet వదులుకున్నాము. అయితే ఇంకా చాలా పని ఉంది చేయడం. ఫుట్పాత్ లెక్క రాళ్ళు పెట్టేయడము, అక్కడక్కడ బెంచ్లు పెట్టేసి, ఇక్కడ ఈ స్టోన్ పైన గణేశుడిది విగ్రహం పెట్టి ఇదంతా క్లీన్ చేసి వాటర్ ఫాల్ లాగా పెట్టేసి, ఇదంతా చాలా ప్లాన్ అయితే చాలా ఉంది. నెక్స్ట్ 2 yearsలో ఇదంతా ఇంప్లిమెంట్ చేసి 2 yearsలో ఇక్కడ ఇల్లు కట్టుకుందాం అనేది మా ప్లాన్. నేను ఏ రకాలు పెట్టినారని చూపిస్తా. ఇది ఇక్కడ కరెంటు అది ఉంది కదా, అందుకోసమని ఇక్కడ మరీ పెద్ద మానులు అయ్యేటివి కాకుండా మామూలుగా ఉండేటివి పెట్టిపించారు. దానిమ్మ చెట్లన్నీ బతికిపోయినాయి, చాలా క్లీన్గా మంచిగా అయిపోయినాయి. అయితే కరెంటు కూడా ఇక్కడ ఉండే పోలు అది పడేసినాం. అది లోపల ఉండే పోలు తీపించినాం, ఇక్కడ ఉండే పోలు తీపించేసి బయటకి వేపించినాం. ఇంకా ఎంత అవుతుంది అనేది మీకు తెలుసు కదా, అది చెప్పొద్దు. బాగానే అయింది దానికి కూడా. అయితే ఇది స్వీట్ మామిడి ముందుమాడి చెట్టు తెలుసు కదా, ఇది ఒక్కటే తెచ్చినప్పుడే డల్ ఉండే. అయితే ఇప్పటికీ గ్రీన్ అయితే ఉంది. ఒకసారి ఇట్లనే అవుతాయి, మళ్ళీ ఎగురు పెడుతుంది. ఒకవేళ పెట్టకపోయినా నేను పెట్టేస్తాను మేడం అని చెప్పిండు ఆ అబ్బాయి. అయితే సతీష్ చెట్లు పెట్టిన అబ్బాయి. నేను ఆ అబ్బాయి నెంబర్ కూడా మీకు పెడతా. మనకి ఎట్లా ఎన్ని ఇయర్స్ చెట్లు కావాలి, ఎట్లా పెట్టాలి, కంపోస్ట్ కూడా మొత్తం తనే తెచ్చి 250 ఏమైంది బ్యాగ్. 50 bags అయ్యాయి, 250 300 అయినాయి. అయితే ఆ బ్యాగులు తెప్పించి ఫస్ట్ ఆ ఎరువు పోసి అదే దిప్పెరువు అదంతా పోసి తర్వాత చెట్లు పెట్టిండు అనమాట. మనుషులంతా కూడా తనే చూసుకుంటూ. అయితే చెట్లకి 2 lakhs అయింది పెట్టించినందుకు, చెట్లు తెప్పించి చేసినందుకు. అది కూడా అంతా రీజనబుల్ రేట్స్తోని. ఇంకా ఎక్కువ తక్కువ వేస్తే మాత్రం ఇంకా చాలా అవుతుంది. ఆ అబ్బాయి నెంబర్ ఇప్పుడు నేను స్క్రీన్ పైన పెడతా. ఇప్పుడు ఆ అబ్బాయి నెంబర్ పెడతా సతీష్. ఎవరికైనా కావాలి అంటే మొక్కలకైతే బెస్ట్ పర్సన్, మంచి అబ్బాయి, మంచిగా చేస్తాడు. మీరు అప్రోచ్ అవ్వండి తనకి. చెప్పినా కదా అవుట్ లైన్స్ అంతా కూడా కొబ్బరి చెట్లు పెట్టామని. ఇవి వచ్చేసి రసాలు, ఇవన్నీ కూడా. అరే పూత వచ్చేస్తుంది, ఈ ఫోన్ నువ్వు పెట్టుకున్నాను. అయితే ఈ పూత వచ్చేటప్పుడు ఇది మనం తీసేసేయాలి. ఫస్ట్ మనం చెట్లు పెట్టగానే పూత వచ్చింది అనుకోండి, మా మామిడి తోటలే చిన్నప్పుడు నేనంతా మా మామిడి తోటలే ఫస్ట్ తీసేయాలి. ఎందుకంటే కాయలు రానియద్దు. ఇప్పుడు
అప్పుడు ఇగురులు వచ్చేస్తాయి. ఇక్కడ కాయలు వేస్తే బలం కాయలకు పోతుంది కాబట్టి చుట్టూ పెరగడం మంచిగా పెరగదు. సో ఫస్ట్ వచ్చిన పూత గిల్లేసేయాలి. అయితే ఈ ల్యాండ్ కొనడం ఎట్లా అంటే ఒక మిరాకిల్ అండి. నేను నా పాటికి నేను మీటింగులు అవి ఇవన్నీ తిరుగుతుండే. అయితే మా బాబు ఆన్లైన్లో చూసిండంట. మాకు తెలిసిన అతనే ఒక అతను యూట్యూబ్లో పెట్టిండంట వాళ్ళ దగ్గర ఇది ఉంది అని చెప్పి, ల్యాండ్ ఉందని. అయితే వెంటనే చూసి ఇంక వాళ్ళ డాడీ చెప్పి, డాడీ అగో అక్కడ ల్యాండ్ ఉంది చూద్దాం దా అని చెప్పి వాళ్ళ డాడీని తీసుకొచ్చిండు. నేను కూడా రాలే ఫస్ట్. ఇద్దరు వచ్చి చూసిర్రు, నచ్చింది మా సార్కి మా బాబుకి ఇద్దరికి. అమ్మ ఇది కాయలే ఉన్నాయి నేను అంటే ఫస్ట్ ఉన్న కాయలు తెచ్చినప్పుడు రసాలు. ఇవన్నీ రసాలు. నేను పచ్చడి చెట్టు ఎక్కడ పెట్టించిన, ఇది పచ్చడికాయలు ఉన్నట్టున్నాయి. నేను స్టార్టింగ్ పచ్చడికాయలు పెట్టాను. పూత తుంచేస్తుంటే బాధే కానీ చేయాలి దీనికోసం, చెట్టు కోసం. అయితే మా బాబు మా ఆయన ఇద్దరు వచ్చి చూసిరనమాట. చూసి బాగా నచ్చింది వాళ్ళకి. నచ్చి ఏం చేసిరు, నా బిడ్డను తీసుకొచ్చిరు. మళ్ళీ వాళ్ళ అక్కని తెచ్చిండు. అక్క చూద్దాం అని చెప్పి వచ్చి చూస్తే మా బిడ్డ కూడా నచ్చిందంట. ఇంకా నచ్చి ఏం చేసిరు తర్వాత ఇంకా నాకు చూపెడదామని. మామూలుగా ఏది పడితే అది ఇట్లా బాగుంది అని నా దగ్గరికి వస్తే నేను ముత్తుకుంటా అని అందరు చూసారు. ఇంట్లో అందరు చూసి తర్వాత నా దగ్గరికి వచ్చారు. వచ్చి మమ్మీ అది చూద్దామా అని. అయితే ఇంకా సరే అని చెప్పి నేను వచ్చి చూస్తే ఫస్ట్ నచ్చలే. ఏంది ఇట్లుంది సన్నగా ఇట్లా ఉంది అని అన్నా. అంటే ఇంకా మా బాబుకి అయితే బాగా నచ్చింది ఇది. వాడికైతే ల్యాండ్కి చెప్పినా కదా, నాకు ఇచ్చి పడ్డది వాడికి. తక్కువలో ఉన్నాను. ఇగో చిన్న కర్బూజా చెట్టు ఉంటే దీన్ని ఇట్లా గుర్తుపట్టి నీళ్ళు పోసింది మావాడే. ఇగో కాయలు వచ్చేసినాయి. ఇగో చాలా వచ్చినాయి నా కాయలు. ఇగో ఇంకైతే వచ్చి ఏందబ్బా ఈ సోది అనకండి, ఇంక అన్నీ చూసుకుంటూ వెళ్తా. ఇంక నేను 3 days అయింది వచ్చి, అందుకే అన్నీ చూసుకుంటూ వెళ్తున్నా. ఇవన్నీ కూడా మామిడికాయలు రకాలు, రసాలు, పచ్చడి చెట్లు. ఈ స్టార్టింగ్లోనే పెట్టించిన దానిమ్మ మామిడి చెట్లు పచ్చడివి రకాలవి. ఎందుకంటే చూడగానే ఇవి నాన్ స్టాప్ కాయలు అనమాట. అంటే ఇయర్కి ఒకసారి అని కాదు, ఎప్పుడు కాయలు కాసే చెట్లు ఇవి. కాబట్టి ఎప్పుడు ఇట్లా ఎంట్రన్స్లో అయితే ఎప్పుడు కాయలు కాసే చెట్లు చాలా బాగుంటాయి కదా, అందుకోసమని ఇవి ఇక్కడ పెట్టుకుంటున్నాను. రోడ్ అయితే 30 feet వచ్చింది చూసినారు కదా. ఇటువైపు అయితే చాలా గ్యాప్ వచ్చింది. ఎందుకంటే ఇటువైపు మేము ఇల్లు కట్టుకునేది కాబట్టి ఇటువైపు బాగా ఇట్లు పెట్టినాం. అటు కొబ్బరి చెట్లు, ఇటు కొబ్బరి చెట్లు, ఇట్లా మధ్యలో మామిడి చెట్లు. ఇది వచ్చేసి వెడల్పు వెడల్పు 40 వరకు ఉంది కదా. వెడల్పు 40 ఉంది, పొడవు 90. ఇదంతా 80. 90 ఈ చెట్టు నుంచి 90 40 to 90 ఉంది. కొంచెం ఇష్టం 40 to 90లో సరిపోతుంది కదా ఇది. ఎందుకంటే ఇవి కొబ్బరి చెట్లే కాబట్టి ఇట్లా వచ్చేసాయి దగ్గరకు వచ్చి. అందుకే ఇంటి చుట్టూ కొబ్బరి చెట్లు ఉండేలాగా ఆ రోడ్డుకి లైన్గా కొబ్బరి చెట్లు అక్కడ వరకు, రోడ్డు ఇప్పుడు అక్కడ వరకు ఉంది చూడండి. ఆ పొడవు ఎంత ఉందంటే అంటే ల్యాండ్లో మిడిల్ వరకు 300 feet వరకు రోడ్డు వదిలేసినాం. 40 to 90 ఇంటికి వదిలేసినాం. ఇది వచ్చేసి మేము ఈ చెట్టు రాగానే ఫస్ట్ మేము అమ్మవారి లెక్క అనుకున్నాం. ఇది ఇక్కడ పూజలు చేసుకొని ఇట్లా చేసుకోవచ్చు, ఇక్కడ పూల చెట్లు అవి పెట్టచ్చు అని చెప్పి ఇక్కడ ఒక ఎక్స్ట్రా గుంత వచ్చిరండి. ఇది కూడా పుడిపించేస్తాం. ఎందుకంటే దీనికి రిలేటెడ్గా ఇక్కడ అన్ని పూల చెట్లు అవి ఇవి కొంచెం పత్రివి కానీ గన్నేరు పూలు, మల్లి చెట్లు అలాంటివి ఇక్కడ పెట్టేస్తే అమ్మవారి దగ్గర మంచిగా ఉంటుంది.
ఇంకోటి చైర్స్, సిమెంట్ చైర్స్ ఉంటాయి కదా, ఆ చైర్స్ అవన్నీ వేసి ఇక్కడ కొంచెం గడ్డలాగా కట్టి, ఇక్కడ ఆ ప్లాన్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ చెట్టు కడితే ఇంకా మనకు డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పేసి ఇక్కడ పుడిపించేసినాం. అయితే ఇదే అదనమాట మేము కొన్నప్పుడు ఉండేది. ఇంటికైతే ఎంత వదిలేసినాం. అయితే ఇంకా 2 years అయితే ఇదంతా అయిపోయా, చెట్లు బాగా వచ్చేసాయి అనుకోండి, కొబ్బరి చెట్లు పైకి వెళ్ళిపోతాయి. ఇంటికి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, బాగా చాలా మంచిగా ఉంటుంది కదా. ఆదాయంతో పాటు ఆదాయం, ఆనందంతో పాటు ఆనందం. కొబ్బరి చెట్లు వచ్చేసి 850 పడ్డది ఒక్కొక్క చెట్టు. సేమ్ అన్నీ 850. కొన్ని చెట్లు రకాల ఫ్రూట్స్ అంటే 1000 rupees అట్లా పడ్డాయి. డ్రిప్స్కి అయితే డ్రిప్స్ పైపులు ఫిట్టింగ్ అదంతా కలిసి 30,000 పడ్డది. ఇంకేముంది చెప్పడానికి లెక్కలు. అయితే ల్యాండ్ కోసం చెప్తున్నా కదా, వచ్చి చూసిన ఇట్లా అయింది. ఇంకా మా బాబు నచ్చిండు. ఇవన్నీ మామిడి చెట్లు అయితే అన్ని రకాలండి, బేనిష, పులేరము, అంటిమాడి, నీలము. ఇగో ఇక్కడ వరకు రోడ్డు చూడండి. ఈ చెట్టు పెట్టుకున్నాం మేము, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రోడ్డు. ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయేటట్టు ఇక్కడ ఈ ప్లేస్ ఇంత పెట్టాం. 30 feet లాగా ఇట్లా ఇంటి వరకు ఇట్లా వచ్చి ఇట్లా వచ్చేటట్టు ఇంటికి, ఈ రోడ్డు వరకు. ఇంకా ఇంటికంటే ముందు కింద రోడ్డు అవసరం లేదు కదా మనకి, కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా చెట్లు మొత్తం ఇవన్నీ మామిడి చెట్లు, అన్నీ రకరకాల చెట్లు మొత్తం, ఒక రకం అని కాకుండా అన్ని రకాల చెట్లు. అవుట్ సైడ్ మొత్తం కొబ్బరి చెట్లు. ఇవి ఎట్లన్నా వదిలేసాము ఏం కాదు. అప్పుడే రాలే. అయితే ఇంకా నచ్చేసి అందరం, నాకు కూడా ఇంకా వచ్చి చెప్పులు తీసేసి పాదాలతో నడిచిన మొత్తం ఇక్కడి నుంచి అట్లా వరకు నడిస్తే మీకు నాకు రుణం ఉంది, ఇది మాకు ఉంది అని చెప్పేసి అనుకొని, సరే మరి ఎట్లా నాన్న అయితే అసలు ఇంట్లో ₹1 లేకుండానే ల్యాండ్ చూసేసి ఇది కొనేద్దామంటే ఎట్లా రా అని చెప్పేసి అంటే నెమలి కాదు నెమ్మలేనా కాదమ్మా, పెద్దది వెరైటీ ఉంది. కొంగ టైప్. అయితే ఇక్కడ ఎంత బాగుంటుంది ఆహ్లాదంగా. ఇంకేం చేసిండు, వాళ్ళ బావని అడిగి ₹1,00,000 తీసుకుపోయి భయాన్ని కట్టేసిండు. మనగాడు అట్లా తీసి ఎట్లా చేస్తామని ₹1,00,000 అంటే ₹1 లేకుండా బ్యాంకు మాట్లాడేసి వాళ్ళ బావ దగ్గర తీసుకెళ్ళి ₹1,00,000 కట్టేసిండు. నా దగ్గర గోల్డ్ చాలా ఉండే, నా పెద్ద ఊరికే చెప్తుంటారు కదా మేము ఇట్లాంటి వాటికి వాడుకుంటామని. నక్లెస్ సెట్స్, టాప్స్లు పెద్ద పెద్ద నేను పెట్టకపోయినా కూడా తీసి ఇట్లా బ్యాంగిల్స్ అయితే 8 sets ఇట్లా చాలా ఉండే. పెద్దంబరపేటలో ఒక ఫ్లాట్ తీసేసినాము, ఇంకా నా గోల్డ్ తీసేసినాము. మెల్లగా రా. అయితే ఇంకా సరిపోయింది అమౌంట్. ఇంకొంచెం ఒక 20 lakhs వరకు చేతులు తీసుకున్నాం అనమాట. 3 monthsలో ఇచ్చేసినాం అనుకోండి. మొత్తానికి మా వాడి కోరిక అయితే తీసేసినాం. నేనేమనుకుంటా ఉన్నానంటే ఒక ఇల్లు తీసుకొని, మా ఇల్లు ఉండే ఇల్లు చిన్నగా ఉంది, అప్పట్లో ఏదో రెంట్ పర్పస్ కట్టినాము. ఎల్బినా రింగ్ రోడ్లోనే మాది 120 గజాల ఇల్లు, 3 floors ఉంది. 40,000 రెంట్ వస్తుంది. మాది కూడా ఇస్తే 50,000 వస్తుంది. అయితే ఒక ఇల్లు తీసుకొని అక్కడ ఉండాలి అనేది నా ప్లాన్ ఉంటుండే. ఇంకా మా వాడికేమో ఎప్పుడు ఇలాంటిది వాడికి ఇష్టం, ఇంకా మాకు కూడా ఇష్టం చాలా. అయితే అందరూ ఇది చదువు, జాబు అది ఇది ఇట్లా ఉంటుంది కదా. మా వాడికి అయితే ఈ చెట్లు, వ్యవసాయము, బిజినెస్, జాబ్ అనేది ఇష్టమే ఉండదు అసలు. నేను ఎంత చెప్పినా కూడా బిజినెస్ మైండ్ వాడిది మొత్తం. జాబ్ అంటే అంతే పైసా వస్తుంది, అంతనే రిస్క్ తీసుకొని ఎట్లా చేసుకోవాలి, అదే మనమైతే మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉండొచ్చు మన బిజినెస్ని, చాలా చేసుకోవచ్చు అని. ఈ వాతావరణంలో ఇల్లు ఇట్లా ఉండడం చాలా ఇష్టం. ఇందులోనే నేను ఎన్నో చేస్తా. ఫామ్ నాగినేనిస్ ఫార్మ్స్ అని పెట్టి ఆర్గానిక్ పంటలు తీస్తా, పెట్స్ని పెంచుతా, కోళ్ళని పెంచుతా, ఏవేవో ఇట్లా చెప్తుంటాడు. సరేలే ఇంకా ఆయన ఇష్టమే కదా ఏదైనా అని చెప్పి మాకు కూడా. ఇక అంజీరు కూడా 2 రకాలు వేసినాం. ఇది వచ్చేసి ₹1000 ఏమో పడ్డాయి అంజీర్ చెట్లు మాత్రమే, మిగతా అన్నీ 850 పడ్డాయి. అంజీర్ చెట్లు మాత్రం ₹1000 పడ్డాయి. ఇంకా ట్రాన్స్పోర్ట్ మనకి సపరేట్. మాకైతే అన్నీ ఇంకా 2 lakhs పడ్డాయి అనుకోండి చెప్పినా కదా. అయితే ఇంకా బోర్ విషయానికి వస్తే, బోర్ విషయానికి వస్తే మీకు తెలిసిందే
ఫస్ట్ ఇక్కడ వేసినాం. సర్వేయర్ ఏమన్నాడు, సర్వేయర్ కూడా 10,000 తీసుకొని చూసిండు. కొబ్బరికాయ అది చూపించకుండా ఫస్ట్ సర్వేయర్తో చూపించిన. అయితే 10,000 తీసుకుంటూ ఫస్ట్ ఇక్కడ వేయించినాం. 200 కంటే ఎక్కువ పోకండి, 150 వరకు నీళ్ళు పడతాయి, 230 దాటితే నీళ్ళు ఉండవు అన్నాడు. సరే మేమేం చేసినాం, 200 వరకు వెళ్ళినాం. 130కి కొంచెం ఏదో కొంచెం టచ్ అయినట్టు ఇట్లా అయ్యింది. నైట్లో కదా తుంపర్లు అవంతా పడ్డాయి, కానీ ఇంక మేము చూసుకోలే, మాకు తెలియలే. నేనేమనుకున్నా, ఊర్లో మాకు బోర్లు వేస్తే బుస్సని ఇట్లా పొంగేది కదా, బాగా ఇట్లా కొట్టేస్తాయి, నీళ్ళు ఫుల్ వచ్చేస్తాయి, అట్లా రాలే కదా, రాలేదనుకొని ఆపిచ్చేసినాం. 230 ఫీట్ల కూడా ఆపిచ్చేసి తర్వాత పక్కన మళ్ళీ 200 ఫీట్లు 220 ఫీట్లు ఏమో పక్కన అది వేయించినాం. అది అస్సలు మొత్తం దుమ్ము కూడా రాయబడ్డది. అంటే ఇక్కడ ప్రాంతమే రాజీ ప్రాంతం కదా, కానీ ప్రతి ఒక్కరికి కూడా నీళ్ళు అయితే అనేది ఉన్నాయి. అంటే ఏదో ఒక పాయింట్లో నీళ్ళు అయితే తగ్గుతూనే ఉన్నాయి. మళ్ళీ 3వ బోరు ఈశాన్య సైడ్ వేయించినాం. అక్కడైతే 300 ఫీట్లు వేయించినాం. మళ్ళీ ఇంకేం చేసినాం, నెక్స్ట్ టైం మళ్ళీ మేము ఇది వేయించిన తర్వాత 3 డేస్ గ్యాప్ ఇచ్చింది కదా, అప్పుడు వాటి నుండి కేపీనికి 2 వేయించినాము. అది అవ్వలేదు. సరే మళ్ళీ ఇందులో నేర్పిద్దామని మాకు అందరికీ కూడా ఇక్కడే చూస్తే అంతకుముందు కూడా నీళ్ళు ఉండుండే చాలా. ఇంకేం చేసినాం, మళ్ళీ ఇందులోనే 360 ఫీట్లు దించిపించినాం. నీళ్ళు అయితే పడ్డాయి దేవుడి దేవుళ్ళ. ఏ దేవుడే మమ్మల్ని మళ్ళీ ఈడికి గుంజుకొచ్చిండని మేము అనుకుంటుంటాం. ఊరికే ఫస్ట్ తీసేసి వదిలేసినాము, దేవుడే మాకు ఇట్లా చేసిండేమో అని. అట్లా మా టోటల్ కలిపితే 4 బోర్లు అన్నట్టు. బోర్లు కింద ఏంటంటే ఒక్కో దానికి 30, 40, 27 అంటే 30 వేసుకున్నా కూడా 4 మూల 12. ఫైనల్గా మనం కేసింగ్ అవన్నీ దించేసినాం కదా, మోటారు అది 1,25,000 అయితే మళ్ళీ మిగతా ఇట్లా 2 lakhs వరకు మళ్ళీ బోర్కి అయింది. అయితే దీనికి కూడా మనం ఇక్కడ ఉన్నాం కదా, ఇట్లుంటే సేఫ్టీ ఉంటుందని చెప్పి ఇది మళ్ళీ 10,000 పెట్టి ఇది చేయించినాం. గ్రిల్ చేయించి అట్లా లాకేసినాం అనమాట, మనకు సేఫ్టీ ఉండాలని చెప్పి. ఆ కింద కూడా మొత్తం మాలు వేయించి, సిమెంట్ మాలు బాగా ఇంత లోతు తీపిచ్చేసి ఫీటున్నర చుట్టూరు మాలు వేయించి, ఏది అందులోకి పోకుండా ఉండేదానికి ఫీటున్నర మాలు వేయించి తర్వాత ఈ గ్రిల్ పెట్టి ఇట్లా చేసేసినాము. ఊరేంత వీలు పడుతుంది. బోరు కూడా తాళం వేసి పెట్టినాం. బోరుకి తాళం కానీ ఇదేనా అదొకటే ఉంది, సిలిం పట్టినట్టుంది కొంచెం. ఇది కూడా బోరుకి ఇది బాక్స్ 1200 ఏమో. వర్షం పడకుండా ఇట్లా ఉండాలని అప్పటికప్పుడు బాక్స్ తెప్పించి, ఇవి నీకు కూడా వస్తలేదు నాకు. అయితే ఈ ట్యాంక్ కట్టించినప్పుడు కూడా మీకు పెట్టినా కదా, లోపలికి 3 ఫీట్లు 4 ఫీట్లు కల్పించినాము. కిందంతా పెట్టి పంపించి ట్యాంక్ చేయించినాం. లోపలికి కట్టుకోవచ్చు కదా, పైకి ఎందుకు కట్టింది, జాగా వేస్ట్ అని మీరు అనుకోవచ్చు. ఒకవేళ మనకు కరెంటు ఉన్నా ఉండకపోయినా అన్నట్టు వాల్స్ పెట్టించినాం. ఇటు ఒకటి అటు ఉంది, అవి తిప్పినా కూడా వెళ్ళాలి అనే ఒక ఉద్దేశం ఉంటుంది. ఆల్మోస్ట్ వాటికి ఆ పని రాకపోతుండొచ్చు, అయినప్పటికీ కరెంటు లేకపోయినా చెట్లకు ఇబ్బంది కావద్దు కదా, దానికోసం అని చెప్పి చూపించాము. ట్రిప్స్ పైప్ అయితే ఇదంతా కూడా ఇట్లా 30,000 అయింది అంతే కదా నాన్న. 30,000 అయింది ఈ పైపులకి, వాళ్ళు ఫిట్ చేసినందుకు. అదంతా కూడా ఇక్కడ ఇవన్నీ ఎక్కడ వాల్స్, ఇక్కడ అంటే ఇక్కడ వాటర్ వచ్చేలాగా అటువైపు. ఇది వచ్చేసి లిచ్చి నేను రోడ్లో చూపించిన కదా, లిచ్చి ఫ్రూట్. అది నేను ఫస్ట్ టైం మొన్న చూసిన వెంటనే లిచ్చి ఫ్రూట్ తెప్పించిన. నోట్ చేసుకోండి, దానిమ్మ, మామిడి రకాలు, పచ్చడికాయలు, జీడి మామిడి, ముద్ద మామిడి చెట్టు, అంజీర్ చెట్టు. ఇది వచ్చేసి రుద్రాక్ష.
రుద్రాక్ష చెట్టు రాగానే ఎంట్రన్స్లో పడద్దని చెప్పి ఇది మధ్యలో ఉండాలి మనకి సెంటిమెంట్గా. వాటర్ ట్యాంక్ దగ్గర ఇట్లా ఉండాలి. తాటి చెట్టు అంటే అప్పటికి ఉంటుంది ఉండదు కదా. ఇదైతే మేమేం తీయము, ఏది కూడా ఏం తీయము, ఉంటాయి. ఒకవేళ ఉన్నా ఉండకపోయినా కూడా అన్నట్టు ఇది లోపలికి ఉండాలి సెంటిమెంట్గా, ఏది ముట్టద్దు. వచ్చిన వాళ్ళందరూ ముట్టద్దు చేయొద్దు అనే ఉద్దేశంతో తెప్పించిన చెట్లన్నీ చాలా మంచిగా ఉంటాయి కదా. కొరియర్ చెట్లు చెప్తా కదా. మామిడి చెట్లు అయితే అన్ని రకాలే, ఒక్కొక్క రకం 4 చెట్లు. అంటే మనం అమ్మాలన్నా కూడా కనీసం ఒక ట్రక్ రావాలి కదా. అంటే చిన్న ఒక ట్రక్ లాంటి 1 టన్ను 2 టన్ను రావాలి కదా. అందుకోసం అది. ఇది వచ్చేసి హనుమాన్ ఫలం. హనుమాన్ ఫలం ఇది కూడా 1000 రూపాయలు పడ్డది. అంటే హనుమాన్ ఫలం ఇదో ఇంకోటి తెలియదు కానీ నేనైతే రామఫలం, సీతాఫలం, హనుమాన్ ఫలం, లక్ష్మణ అదేం ఫలాలు రామఫలం, సీతాఫలం, లక్ష్మణ ఫలం, హనుమాన్ ఫలం ఇవి 4 రకాలు తెప్పించినాము. అయితే ఏ చెట్లు ఏదో అనేది మాత్రం తెలియదు. 4 అయితే తెప్పించినా. ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ పడ్డాయి. హనుమాన్ ఫలం వచ్చేసి 1000 రూపీస్ కంటే ఎక్కువ పడ్డది. మొన్న వర్షం వస్తుంటే అలా కాలు చెప్పు అందులోనే పోయింది. చెప్పు కూడా అందులో. మామిడికాయలు అయితే రసాలు 4 రకాలు, పచ్చడికాయలు, అంటిమాడికాయలు, నీలంకాయలు, బేనిషకాయలు, పులేరంకాయలు, నూనె పసంద, ఇక్కడ ఏమని పిలుస్తారో నాకు తెలీదు. అట్లా ప్రతి రకాలు నాకు తెలిసిన రకాలన్నీ నేను ఇట్లుంటాయి కదా, ఇట్లా అంటారు అంటుంటే అన్నీ అర్థం చేసుకుని తెచ్చింది. ఇవి వచ్చేసి గంగరేకాయ చెట్టు. నీరు చూపిస్తున్నావా? అయితే ట్యాంక్ ఖర్చు నేను చెప్పలేదు కదా. ట్యాంక్ ఖర్చు 1 lakh వరకు అయింది. దానికి సిమెంట్ బస్తాలు అయితే 30-40 వేసింది మా మేస్త్రి గారు. తాటి ముజలు మా దాంట్లోనే వెళ్తాయి. మా వాడైతే మమ్మీ ఇంకేం లేకున్నా సరే మమ్మీ నాకు చాలు, మంచి ఇల్లు మాత్రం డూప్లెక్స్ ఇల్లు కట్టేయాలంట. డూప్లెక్స్ ఇల్లు మంచిగా ఇట్లా కట్టేస్తే అది ఇప్పుడు కావాలి. 1 ఇయర్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇయర్ స్టార్ట్ చేస్తాం. ఆయనకి నచ్చేలాగా కట్టేస్తాము. మాకు కూడా ఈ లైఫ్ స్టైల్ ఇష్టమే. ఇక మొత్తం ఇక్కడ ఉంటాం హ్యాపీగా. సిటీలో ఒక ఇల్లు ఉంటుంది, రెంట్ వస్తుంటుంది. ఇక్కడ ఉన్నా ఉత్తగా ఉంటామా. ఇవన్నీ కూడా ఇగో చెప్పినా కదా, ఆదాయం కూడా వచ్చేటట్టు ప్లాన్ చేసినాం మొత్తం. గంగరేకాయల చెట్టు అన్నీ బతికితేనే నన్ను ఎగురులు వచ్చేస్తున్నాయి. ఈడ కాయ ఉంది కింద. ఇగో ఈడ పెద్దది ఉందిగా, చేద్దాం. ఇక్కడ వచ్చేసి నిన్ననే మా బాబు అరటి చెట్టు తెచ్చిపెట్టాడు. మాకు తెలిసిన వాళ్ళ ఫామ్లో అరటి చెట్లు ఉండే. ఇది వచ్చేసి అదంతా ఏది చక్కెరకేలి పట్టుకొచ్చి నిన్న వచ్చిండు, ఒక్కడే పెట్టేసిపోయిండు. బాగానే పెట్టినాడు గోడకి. అది కూడా బాగా తీసినావురా. ఎప్పుడు అసలు పని తెలియదు. బాగానే ఎంత పెద్ద పాత తీసాడు చూడు. పప్పి ఒక్కడ తవ్వి పెట్టి మంచిగా పాత తీసినావు. చూసినా ఇవన్నీ. అయితే ఇక్కడికి దగ్గర కనిపెట్టావా? ఇక్కడ కొంచెం ఎప్పుడు వస్తూ ఉంటుంది వాటర్. ఓకే. ఈ నెల అంతా తడుస్తుంది కదా డ్రిప్ వేసినప్పుడు, అందుకని. ఈ కొబ్బరి చెట్లు 2 మిగిలిపోయాయి. ఎందుకంటే అక్కడ మధ్యలో అక్కడ రాయి ఒకటి వచ్చిందంటే ఆపించిన, ఇక్కడ కూడా కొంచెం రాయిలా కనిపిస్తుంటే ఆపించిన. ఇది వచ్చేసి అదే ఇది నా హనుమాన్ ఫలం, అది రామఫలం. ఇది సీతాఫలం పక్క, అది రామఫలం, ఇది సీతాఫలం, అది హనుమఫలం. గజేష్ణ పండైందా? అర్రే అవునా, ఫస్ట్ పండు.
అయితే ఫస్ట్ వచ్చిందే సూపర్ ఇయ్యే ఉంది. ఇది వచ్చేసి నేరేడు కదా, నేరేడు చెట్లు చూడండి. ఒకటి నాకంటే హైట్గా మెయిన్ చూసుకోవాలి మనం ఫామ్ ల్యాండ్లో పెట్టేటప్పుడు. చిన్నవి పెట్టామనుకోండి ఎక్కువ ఇది కాదు. మొన్న ట్యాంక్ ఎందుకన్నారు కదా, వాటరు ట్యాంకులో నీళ్ళు లేకుండా పట్టలేదు, పాదులు తీపిచ్చేసినాము. ట్యాంక్ పిలిపించి డైరెక్ట్ అన్నిటికి పట్టేద్దాం అనుకున్నాం. ట్యాంక్ కూడా వస్తా అని వచ్చిన 11:30కి వస్తా అన్నాడు, మళ్ళీ 1:30 అన్నాడు, మళ్ళీ 3:30 అన్నారు, మళ్ళీ 4:30 అన్నాడు, మళ్ళీ 5 వరకు అన్నాడు. నీళ్ళ కోసం చూస్తూ ఉన్నాం. ఎంత భయపడ్డాం. అదే ట్యాంకులో నీళ్ళు లేవు, మోటార్ వేసినా కూడా అక్కడికి పట్టుకొచ్చే వరకు పాదులు నింపోయే వరకు ఇబ్బంది అవుతుంది. పాదులు నింపనీకి టైం పడుతుంది కదా చాలా. అయితే వాటర్ ట్యాంక్ అయితే 1800 పెట్టేద్దామని అనుకున్నాము. వాడు రాలే. ఉన్నాడు కదా హనుమాన్ పవనపుత్రుడు, మమ్మల్ని వదిలేడు. అట్లా అర్థం వర్షం ఎట్లా వచ్చిందో, కమ్ముకు వచ్చేసి వర్షం దంచుకుందంటే పాదులన్నీ నిండిపోయాయి. స్టిల్ ఇప్పుడు కూడా వాటర్ పట్టాను. నెక్స్ట్ డే వచ్చేసి డ్రిప్స్ ఫిట్ చేయించేసినాం. పాదులు కాగానే నెక్స్ట్ డే డ్రిప్స్ ఫిట్ చేయించేసినాము. ఎందుకంటే నీళ్ళతో ఇబ్బంది అయ్యి చెట్టుకి ఒక్క చెట్టుకి కూడా ఏం కావద్దని. ఒక జీడి మామిడి మాత్రమే అది ఒక్కోసారి అట్లా వాడిపి కూడా ఇగులు వచ్చేస్తాయి. ఒకవేళ కాకపోయినా అది ముందు నుంచి డల్ ఉంది కాబట్టి తెచ్చేప్పటి నుంచే డల్ ఉంది. ఫామ్లో ఉంది మేడం ఇచ్చేస్తా అన్నాడు. సో నో ప్రాబ్లం. ఇక్కడ మధ్యలో కొబ్బరి చెట్టు రాలే కదా, అందుకోసం ఇది పెట్టించామన్నమాట, నేరేడు. ఇక్కడ అవుట్ సైడ్ కదా బాగా ఇట్లా పెరుగుతుంది, అటువైపు కొమ్మలు ఉన్న కొట్టేయచ్చులేండి. ఇది వచ్చేసి ఉసిరి చెట్లు అట్లా పెట్టించినామంటే, అటు రామఫలం ఇటు సీతాఫలం చెట్లు కూడా ఒక సీరియల్గా పెట్టించినాం అనమాట. మధ్యలో 2 లైన్స్ వచ్చేసి కొబ్బరి చెట్లు, స్టార్టింగ్ రోడ్డు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం కొబ్బరి చెట్లే. ఈ 2 లైన్స్లో అటు చివర కొబ్బరి చెట్లు, మధ్యలో 2 లైన్స్ మామిడి చెట్లు, అటు లైన్ ఇటు లైన్ వచ్చేసి ఫ్రూట్స్ అన్ని రకాలు. ఇట్లా ప్లాన్ చేస్తే ఏమవుతుందంటే చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. ఇది ఉసిరి చెట్టు కూడా ఇగులు పెట్టేస్తుంది. ఇక దీంతో డోకాలేదు, అన్నీ కూడా దేంతో డోకాలేదులే. ఇటు ఈ ఉసిరి కదా పెద్ద ఉసిరి, అటు వచ్చేసి చిన్న ఉసిరి చూడండి. మధ్యలో 2 లైన్స్ కొబ్బరి చెట్లు అని చెప్పాగా, అటు వచ్చేసి అది స్టార్ ఫ్రూట్, అది ఒక రకము. ఇటు ఇంకొక రకం స్టార్ ఫ్రూట్, అది తెచ్చినావు. ఇంకా పెద్దగా ఏమో కదా. ఇంకో ఇవేమో ఇక్కడ ఇట్లా ఇలాంటి రకం, ఇక్కడ ఇది మధ్యలో పాదులు తీపినికి ఎంత 6 మందితో పాదులు తీపించినాం. మనిషికి 6,000, ఇంకో వాళ్ళ ఫుడ్ అదంతా కలిపి ఇచ్చి 10,000 ఇచ్చిన. తర్వాత ఈ కడీలు తీపించినందుకు 15,000 ఇచ్చిన. అవుట్ సైడ్ మొత్తం కడీలు తీపించినందుకు 4-5 సార్లు క్లీన్ చేయించినందుకు అయితే మొత్తము చేసి 10-20 ఇట్లా అనుకుంటాం. కానీ చిల్లరగా చాలా ఖర్చులు. మొత్తం క్లీన్ చేయించినందుకే 3-4 సార్లు క్లీన్ చేయించడము, వాటర్ ట్యాంకులు 30 ట్యాంకుల దాకా పట్టేయడము, అక్కడ ఉన్న వాళ్ళకి మళ్ళీ చెట్లకి గుంతలు మేమే తీపించినాం. జేసీబీతోని చూసినారు కదా. ఇట్లా చిల్లరే ఎక్కువ. ఇటుకైతే ఒక్కొక్కటి 11 రూపాయలు ఏమో 12. ఏమి లెక్కలు తెలవకుండానే అన్నట్టే. స్టార్ ఫ్రూట్ అటు ఇటు చెప్పా కదా. ఇవి వచ్చేసి సపోటా.
ఇక్కడ ఒక సపోటా, అక్కడ ఒక సపోటా, పాల సపోటా ఒకటి, ఇంకొక సపోటా ఒకటి రకాలు. ఇక్కడ కూడా సపోటానే, అది వేరే ఇది వేరే, అక్కడ కూడా వేరే. రకరకాలు. ఇవి ఎవరు అడిగితే రసాలు తెప్పించారంట, అవి మనకేం తెప్పలేదు. అవి ఉన్నా వాళ్ళు ఇంకా తీసుకెళ్తారేమో. జామ ఇదేమో లోపల రెడ్గా వస్తుంది కదా కాయ, ఆ జామ. అటు మామూలు జామ. అటువైపు జామ వచ్చేసి దగ్గరకే మొదలేనన్నా, మధ్యలో ఉంది. ఇటు వచ్చేసి రెడ్ది, అటు వచ్చేసి హైబ్రిడ్ తెల్లగా ఉంటాయి కదా, ఇంతలా ఉంటాయి ఆ జామ. అటు వచ్చేసి ఇంకొక జామ, ఇటు ఇంకో జామ. జామ చెట్లు 6 రకాలు, 6 ఇంకా ఉన్నాయి. ఇది కూడా 6 కాదు 8. పండైందా? కాలే ఉండని, పండు కాకపోతే చెప్తాను. అన్ని రకాలే, ఒక్కొక్కటే ఒక్కో రకం. మొత్తం 6 చెట్లు, 8 చెట్లు, 9 చెట్లు ఉన్నాయి. 9. ఇక్కడ ఒకటి, మళ్ళీ ఆ చివర ఒకటి. చూసినారు కదా ఎట్లా సీరియల్లో పెట్టించినామో. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి. అయితే ఇప్పుడు కంటిన్యూ కూడా మనం ఇట్లా సీరియల్గా మనం ఇట్లా ప్లాన్ ప్రకారం చేయడం వల్ల ఇప్పుడు రేపు దున్నిచ్చినప్పుడు కూడా మొత్తం ట్రాక్టర్ ఇట్లా వస్తుంది, అట్లా వస్తుంది. చెట్ల మధ్యలో ఉన్నది. లేదు అంటే చిన్నది అది ఉంటుంది కదా, దాంతోనే చేయించుకోవచ్చు. మా వాడికి ఎక్కువ సోకులు పడాలి, ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ తిరగాలి, సినిమాలు షికార్లు ఇవేమి ఉండవండి. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పినా కదా, వాడికి ఎప్పుడు కూడా ల్యాండ్ మంచిగా ఇట్లా ఉండాలి, ఆ బిజినెస్ మైండ్. ఏ చేసినా కూడా ఇట్లా ఆదాయం లాగా ఇట్లా ఇవి ఎట్లా నాన్న ఇవి ఎట్లా అంటుంటే, లేదు మమ్మీ ఇవన్నీ పెడదాం అంటుంటే, సరే ఆలోచించి మొత్తం ఇట్లా చేసినాము. మొత్తం ఇవంతా కూడా ప్లాన్ అంతా కూడా నా కొడుకుదనే చెప్పాలి. ఎందుకంటే వాడు చెప్పిన దాంట్లో నేను ఇంకా ఏదైతే బాగుంటుంది, ఇంకా ఇది చేద్దామా అది చేద్దామా అనేది నేను కొంచెం ఇంప్లిమెంట్ చేస్తా. ఒక్కోసారి నా కొడుకే నాకు చెప్తాడు, ఒక్కోసారి ఇట్లా కాదనే ఇట్లా చేసుకుందాం అని చెప్తాను అనమాట. నిమ్మకాయలు కూడా చెప్పినా కదా, 8 చెట్లు పెట్టించాం. ఇవి చూడండి ఎట్లా పెడుతూ వచ్చినామో. చివరి కోతులు భయం అది రావద్దని చెప్పి స్టార్టింగ్ నుంచి ఫస్ట్ సపోటా కాదు, ఫస్ట్ ఏమి వచ్చినాయి, సీతాఫలం, రామఫలం అవి వచ్చినాయి. తర్వాత వచ్చేసి జామ వచ్చినాయి, ఉసిరి వచ్చినాయి, నేరేడు మారేడు అవి వచ్చినాయి. తర్వాత జామ వచ్చినాయి. తర్వాత నిమ్మ చెట్లు వచ్చినాయి. నిమ్మ చెట్లు వచ్చేసి నార్మల్ నిమ్మ ఉంటుంది కదా, పులిచి నిమ్మ వచ్చేసి 5 చెట్లు పెట్టినాం. ఎందుకంటే అది మనం అమ్ముకోవడానికి ఉంటాయి కదా. నిమ్మకాయలు ఎంత రేటు ఉంటాయి, బుట్టలు ఇట్లా మన దగ్గరికి వచ్చి తీసుకెళ్తారు. సో 5 పులుసు నిమ్మ చెట్లు పెట్టినాం. ఒకటేమో గజనిమ్మ చెట్టు పెట్టినాం. గజనిమ్మ చెట్టు ఏమని చెప్తున్నాను, మా దగ్గర గజనిమ్మ అంటారు, ఇక్కడ ఏమంటారు నాకు తెలియదు. నేను చెప్పేటివన్నీ అర్థమైనాయి అబ్బాయికి అయితే. ఇవన్నీ కూడా మా తోటలో ఉన్న నాకు అనుభవం కాబట్టి కొంచెం నేను అవన్నీ చెప్పగలిగినాను. గజనిమ్మ ఇది వచ్చేసి ఇంత అవుతాయి, అందుకే వాటికి గజనిమ్మ అని పేరు. ఇంతంత కాయలు అవుతాయి. పచ్చడి చేయాలంటే కట్ చేసినామంటే ఉత్త పచ్చిమిరపకాయలు, గజనిమ్మకాయలు కట్ చేసి సన్నగా ఉప్పేసి పెట్టేసినామంటే మస్తు టేస్ట్ ఉంటుంది సద్దన్నంలోకి. మా అమ్మాయి వచ్చిన మేము సద్దన్నం తింటుండే కదా తిన్నప్పుడు అట్లా. అయితే పులుసు నిమ్మకాయలు 5 కాయలు చివరికి ఇట్లా వచ్చినాయి చూడండి. అన్ని రేట్లు అవన్నీ కూడా అవగాహన అన్నీ చెప్పేసినా కదా మీకు. అవుట్ సైడ్ అయితే మొత్తం కూడా సరౌండింగ్ చుట్టూరు 4 ఇంచులు అయితే వదిలేసినాం. ఆ ఇంచుల కాడ మనకేమి ఇదే లేదు. మనది మాలు పడ్డ గోడ కట్టినప్పుడు అక్కడక్కడ కింద హోల్స్ అవంతా లేకుండా కూడా మాలు వేయించినాం. 4 ఇంచులు అటు పడ్డా కూడా మనకు ఏం అవ్వదు, ఇబ్బంది ఏం కాదు కాబట్టి.
ఇక్కడ వచ్చేసి బిల్వపత్రం, శివుడికి చాలా ఇష్టమైన బిల్వపత్రం. ఇది వచ్చేసి సెంటిమెంట్గా ఈశాన్యంలో పెట్టించడం, అంటే అక్కడ అది ఇక్కడ ఇది ఇక్కడ కదా ఈశాన్యం అంటే అది అనుకోండి. అయితే ఇక్కడ పెట్టించినాం ఎందుకంటే ఇక్కడ కొబ్బరి చెట్లు 2 చెట్లు మిగిలినవి చూసినారా, ఇక్కడ రాలేదు అక్కడ రాలేదు. అక్కడ గంగరెగ్గాయలు పెట్టించినాం, ఇక్కడ బిల్వపత్రం పెట్టించినాం. ఇంకోటి ఇది ఎట్లా అంటే అట్లా ముట్టద్దు చేయొద్దు, దీన్ని కొట్టేయద్దు కదా, నరగద్దు కదా, అంటే సెంటిమెంట్గా మనకి, అందుకోసమని ఇక్కడ పెట్టించినాం. ఇక్కడ ఏది మనకు అబ్జెక్షనే ఉండదు. ఇంకోటి ఇక్కడ నుంచి కోతులు అవి వచ్చినా కూడా మనకి ఇక్కడ ఈ చెట్లు చివరి లైన్ మొత్తం కొబ్బరి చెట్లు ఉన్నాయి, తర్వాత పనస చెట్లు. ఇది చిన్న కాయ, ఎర్ర పనసకాయ చూసినారా, ఎర్రవి చిన్నగా ఉంటాయి, కిందనే కాస్తాయి, రెడ్వి. అదొకటి, నార్మల్ మన పనసకాయ ఒకటి. నెమలి సౌండ్ చూసినారా, నెమలి సౌండ్ చూసినారా ఎంత బాగుందో. అసలు ఇక్కడ ఎంత బాగుంటుందో. ఇంకా 2 ఇయర్స్లో ఇక్కడ ఉండిపోతాం. అయితే నేను నెక్స్ట్ ఇయర్ మామూలుగా అప్పటి నుంచి నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేస్తాను అది ఇదని అన్నా కదా. మమ్మీ ఇల్లు కట్టినాక పెళ్లి చేయి అని అంటున్నాడు. పాపం నా కొడుకు అలా నాదే ఇది. కానీ చూసినారా అంత సీరియల్గా చెట్లు కానీ మన ఫామ్ ల్యాండ్ ఎట్లా ఇంకా మీద నేను ఇది ఫామ్ ల్యాండ్ అన్నాను, ఇది మా ఇల్లు అనే అంట. ఎందుకంటే ఇంక మొత్తం ఇక్కడే ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు కట్టుకునే ప్లేస్ ఇది. దీని విషయానికి వస్తే చెప్పాలంటే మన ల్యాండ్ గురించి అన్నీ చెప్పేసినా కదా ఆల్మోస్ట్. ఇంకోటి ఏంటంటే మనం ఈ బండలు వేసినప్పుడు వాల్స్ బండలకి మధ్యలో గ్యాప్స్ రాకుండా బాగా అది పెట్టియాలి సిమెంట్, అది మర్చిపోకండి. ఇంకోటి కింద బేస్ 2 ఫీట్స్ లోపలికి బాగా మాలేసి క్యూరింగ్ 5-6 సార్లు క్యూరింగ్ చేయించిండు. అది కాకుండా నేను కిందంతా మాలేపించిన, ఇక్కడ ఇట్లా కింద మొత్తం మాలేపించిన అనమాట. ఎందుకంత మాలేపించిన అయినప్పటికీ మేము ఇల్లు కట్టుకొని ఇక్కడికి వచ్చినప్పటికీ మళ్ళీ క్లీన్ చేయించి ఇది అనేది మొత్తం పూడిపించేసి ఇదంతా ఇట్లా లెవెల్కి చేయించేసి పెయింట్ వేయించేసి మొత్తము కింద ఇంకా మాలేపించి ఇంకా అటు నుంచి ఇటు నుంచి ఏం రాకుండా ఇంకా ఈశాన్యంలో అంటే ఇక్కడ ఒక గుంత జేసీపీ తన గుంత చేసేసి పైన గ్రిల్ వేయించేసి వర్షం పడ్డ నీళ్ళన్నీ కూడా ఇంకిపోవడానికి ఇంకుడు గుంతలాగా అదొకటి చేయించాలి ప్లాను. ఎంత చేస్తే అంత ఉంది. గోడ చుట్టూ సోలార్, గోడ చుట్టూ ఇది అయిపోయిన తర్వాత సోలార్ పెట్టించుకుంటాము మేము ఇక్కడికి వచ్చేటప్పటికి. ఇంకా చాలా పని ఉంది. డైరెక్ట్ రాగానే స్టోన్ ఉంది కదా, అక్కడ నాగినేని అని ఇట్లా పెట్టి గణేష్ని పెట్టి అంటే అక్కడ ఒక సెటప్ చేయాలనేది అక్కడ ఒక ప్లాను. ఇంకా చాలా ఉన్నాయండి మేము ఇంప్లిమెంట్ చేసేది, చాలా ఉన్నాయి. ఒక్కటి చేసుకుంటూ వెళ్దాం, మీకు చూపిస్తూనే ఉంటాను కదా. ఇక్కడ వరకు ఈ పని అయ్యే వరకు అయితే మీకు అంతా క్లియర్గా చెప్తున్నా నేను. ఇంట్లో ఇంకా వర్షాకాలం అని అవి విత్తనాలు అవి తెప్పించినాం, ఇంకా పెట్టాలి. ఇప్పుడే ఈరోజు ఊరికి జస్ట్ చూపెట్టేసి మీకు ఇది చెప్దామని చెప్పి వచ్చినాం నేను మా బాబు. అయితే ఇంకా ఈ ల్యాండ్ విషయానికి వస్తే మాకు మెయిన్ రోడ్ ఉంది, 60 ఫీట్ రోడ్. అది ఇప్పుడు ప్రజెంట్ 30 ఫీట్ రోడ్ ఉంది, 60 ఫీట్ రోడ్ అది మామూలుగా మన మాస్టర్ ప్లాన్. ఇంకోటి మీరు గూగుల్లో కొట్టిరు అనుకోండి నాగినేని ఫామ్ అని గూగుల్లో చూపించేస్తుంది మీకు. ఇక్కడ 1.5 కిలోమీటర్ దూరంలో చూపిస్తావా రోడ్డు కూడా డైరెక్షన్ పెడుతున్నా, ఆ డైరెక్షన్ జై శ్రీరామ్ రోడ్డు ఐడియా ఉందా? జై శ్రీరామ్ రోడ్ అంటే రోడ్డు పేరే విజయవాడ హైవే అని ఎట్లా ఉంది, బాంబే హైవే ఎట్లా అట్లా జై శ్రీరామ్ హైవే అనమాట. నాకు బాగా నచ్చింది, మీకు కూడా నచ్చిందా? అయితే అది జై శ్రీరామ్ హైవే. అది ఎందుకు పెట్టారంటే భద్రాచలం వెళ్ళే హైవే ఉంది, మన ల్యాండ్కి దానికి 1.5 కిలోమీటర్ వస్తుంది. ఇంకా ఈ నారాయణగిరి సర్కిల్ ఉందో అక్కడి నుంచి ఇక్కడ దగ్గర. మాకైతే నిజంగా మా అదృష్టానికి దొరికింది. ఆ టైంకి మా బాబు చూడడము, డబ్బు లేకపోయినా డేర్ చేసి 1 lakh మాలుడిగా తీసుకుపోయి కట్టేసేయడము, ఆటోమేటిక్గా ఇంక అన్నీ కుదిరిపోవడము, అక్కడున్న ప్లాట్ ఇమ్మీడియట్గా చెప్పగానే పక్కన అతను తీసేసుకోవడము, 60 lakhsకు 80 lakhsకి 80 lakhsకి అది తీసేసేయడము. నా గోల్డ్ అయితే చాలా ఉండే, అది తీసేయడము. రేటు పెరిగినట్టే కదా బాగా బంగారం. ఇక ఒక 20 lakhs వరకు చేతులుగా తీసుకొని ఇట్లా చేసేయడము. మళ్ళా 3-4 monthsలో ఇచ్చేసినాం లేదు. సో ఇదంటే మా ఫామ్ ల్యాండ్ టూరు.
అక్కడ ఇల్లు కట్టేసి నా కొడుక్కి ఇష్టమైన లైఫ్లో మేము కూడా ఇక్కడ ఉంటే మేము మ్యాక్సిమం ఎల్బినార్ ఇంట్లో ఉండొచ్చేమో, లేకపోతే పిల్లల దగ్గర ఉండొచ్చేమో. అయితే ఇది మాకు నచ్చింది. స్కూళ్ళు కూడా దగ్గర. ఇప్పుడు నా కొడుకుని కోడల్ని తెచ్చి నేను ఇక్కడ ఉండిపోవచ్చు. పిల్లల స్కూల్ కూడా 10 కిలోమీటర్స్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, ఇంకా ఏదో ఉంది మాధవ, ఏమో ఉన్నాయి నా స్కూల్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏవిఎన్ రెడ్డి 10-15 కిలోమీటర్స్లోనే స్కూల్స్ అన్నీ ఉన్నాయి. ఎంత దూరం ఇప్పుడు నా మనోడు పోతుంది, గంట సేపు జర్నీ చేస్తారు వాళ్ళు హైదరాబాద్ నుండి. అట్లా మాకు ఇది ఒక్కటి డల్ ఉంది కదా, కింద మంచిగా వస్తుంది, ఈగురు వస్తుంది, సెట్ అవుతుంది. పైన జర డల్ అనిపిస్తుంది. ఈ ఒక్క చెట్టు డల్ ఉంది, అన్నీ మంచిగా ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఒకటే ఎప్పుడు చెప్తున్నా కదా, వచ్చే కోడలు నాకు బిడ్డ లాంటిది వచ్చిందంటే ఇంకా మాకు ఇది ఏ లోటు లేదు. నేనైతే డెఫినెట్గా నా బిడ్డలానే చూస్తా, కానీ నేను అమ్మలాగా ఆమె కనపడాలి కదా. ఏమో చూద్దాం. ఇంతవరకైతే ఇదైంది. ఇంకా మీరు ఏమైనా తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి, నేను కామెంట్లను రిప్లై ఇస్తా. అట్లే ప్లాను మంచిగా ఉందా లేదా అనేది చెప్పండి. అంటే ప్రతిదీ మీతో షేర్ చేసుకున్నా. బాగుంది కదా, మాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా. ముందు ఇంకా చేసే పనులు కూడా నేను ఇంకా రేపటి నుంచి డ్యూటీ ఎక్కాల్సింది, ఎందుకంటే వర్షం పడుతుంది కదా. కొంచెం చిన్న పాదులు తీసుకొని కొత్తిమీర, పుదీనా, బెండ చెట్లు, బీర చెట్లు, పొట్లకాయ చెట్లు, సొరకాయ చెట్లు అవన్నీ కూడా విత్తనాలు తెప్పించున్నాము ఇంట్లో. పచ్చిమిరపకాయలు, టమాటాలు, బెండకాయలు ఇవన్నీ కూడా విత్తనాలు తెప్పించున్నాము. అయితే ఈరోజు ఓపిక లేదు, కొంచెం అట్లా తవ్వి ఇట్లా చేయాలి కదా. సో ఊరికే వెళ్ళి చూసుకొని వద్దాము, నీళ్ళు వేసి ట్యాంకులకు నింపేద్దాము. ఇంకా వీటికి ఎట్లాగో పట్టణం అవసరం లేదు. మరీ ఎక్కువ పట్టినాం అనుకోండి ఏర్లు కుళ్ళిపోతాయి. పదును బాగుంది కదా కాబట్టి ఉంచేసేయాలి. కంటిన్యూ వర్షం పడుతుంది, ఎండ ఏం లేదు. 3-4 డేస్ నుంచి కంటిన్యూ వర్షం పడుతుంది, 3 డేస్ నుంచి. అంటే వర్షం పడకపోయినా కూడా చల్లగానే ఉంటుంది, కూల్గా. ఒకసారి ఎండ కొట్టగానే అప్పుడు వేయాలి మళ్ళీ డ్రిప్స్. నీళ్ళు కూడా వేస్ట్ కాకుండా ఉండడానికి డ్రిప్స్ వేయాలి. అంటే ప్రతిదీ నేనేం మీకు చెప్పడం అవసరం లేదు, తెలుసు మీకు, అయినా కూడా చెప్తున్నా. ఇంకా స్టార్టింగ్ నుంచి ఏది అనేది నేను చెప్పినా కదా. సరే అండి, ఫర్దర్గా ఇంకా నేను ఏం చేసినా, ఏ వర్క్ చేసినా కూడా అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటుంటా.